24 డిసెంబర్ 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC814 కఠ్మండు నుంచి టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ ఢిల్లీ వెళ్తూ ఉంది. కఠ్మండు నుంచి ఢిల్లీకి 2 గంటల జర్నీ. కానీ ఈ జర్నీలో ఏం జరగబోతోందో ఫ్లైట్లో ఉన్నవారికి ఎవరికీ కూడా తెలియదు. ఈ ప్లేన్ను 5 కలిసి హైజాక్ చేశారు. ఈ 5 కూడా ఇండియన్ గవర్నమెంట్ నుంచి $200 మిలియన్ డబ్బును డిమాండ్ చేశారు. అంతేకాదు కొంతమంది కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల వరకు దేశం మొత్తం ఈ న్యూస్ని టీవీస్లో చూస్తూ ఉంది. ఇంతవరకు ఇలాంటి దారుణమైన ప్లేన్ హైజాకింగ్ ఇండియన్ హిస్టరీలో జరగలేదు. అలాగే ఇదే చివరి ప్లేన్ హైజాకింగ్ కూడా. ఆ తర్వాత నుంచి ఇండియాలో ఇంతవరకు ప్లేన్ హైజాకింగ్ జరగలేదు. ఈ వీడియోలో పూర్తి సంఘటన గురించి డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. కఠ్మండు నుంచి ప్లేన్ టేకాఫ్ అయిన కొంత సమయానికి ప్యాసింజర్స్కి ఫుడ్ సర్వ్ చేశారు. అదే సమయంలో సడన్గా 4 మాస్క్ వేసుకున్న వ్యక్తులు అందరి దగ్గర నుంచి ఫుడ్ని లాక్కోవడం మొదలుపెట్టి ఈ ప్లేన్ని హైజాక్ చేశామని అనౌన్స్ చేశారు. హైజాకర్స్ పైలట్ క్యాబిన్లోకి వెళ్లి కెప్టెన్ దేవి శరణ్ని గన్ పాయింట్లో పెట్టి వెస్ట్కు వెళ్లమని డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. యాక్చువల్గా హైజాకర్స్ ప్లేన్ని పాకిస్తాన్ తీసుకెళ్లాలి అనుకున్నారు. అలా ఈ ప్లేన్ ఢిల్లీ నుంచి పాకిస్తాన్కి వెళ్తూ ఉంది. స్పెసిఫికల్లీ లాహోర్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తోంది. కానీ లాహోర్లో పాకిస్తాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ప్లేన్ ల్యాండింగ్ని స్ట్రిక్ట్గా నిరాకరించారు. ఆ తర్వాత సాయంత్రం 4:40 ప్లేన్ హైజాక్ అయిందని ఇండియన్ గవర్నమెంట్కి తెలిసింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి మరియు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ మిశ్రాకి 5:20 ఈ విషయం తెలిసింది. 6:04 ఇండియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు హైజాక్ అయిన ప్లేన్ని కాంటాక్ట్ అవడానికి ట్రై చేశారు. కెప్టెన్ దేవి శరణ్ ప్లేన్లో ఫ్యూయల్ తగ్గుతుందని చెప్పారు. కానీ లాహోర్లో ల్యాండింగ్కి పర్మిషన్ దొరకలేదు. కెప్టెన్ ఇండియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్లతో పాకిస్తాన్తో పర్మిషన్ ఇప్పించమని రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే ప్లేన్లో హైజాకర్స్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. ప్యాసింజర్స్ని చంపేస్తా అంటూ బెదిరిస్తూ ఉన్నారు. సరిగ్గా 6:30 ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ని రిక్వెస్ట్ చేసింది. అయినా కానీ పర్మిషన్ ఇవ్వలేదు. ఈ మధ్యలో కెప్టెన్ దేవి శరణ్ హైజాకర్స్తో ఫ్యూయల్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ప్లేన్ను ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ల్యాండ్ చేయాలని చెప్పాడు. అలా హైజాకర్స్ అతని మాటలకి కన్విన్స్ అయ్యారు. ప్లేన్ని అమృత్సర్లో ల్యాండ్ చేయడానికి ఒప్పుకున్నారు. 6:44 ప్లేన్ అమృత్సర్లో ల్యాండ్ అవుతూ ఉంది. ఇలా జరుగుతుందని హైజాకర్స్ అస్సలు ఊహించలేదు. ఇండియన్ ప్లేన్ని హైజాక్ చేసి తప్పక ఇండియాలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ ఇండియాకి చాలా హెల్ప్ అవుతుంది. ఇండియన్ ఫోర్సెస్ సిచ్యువేషన్ని సింపుల్గా కంట్రోల్లోకి తీసుకోవచ్చు. కానీ ముందు జరగబోయేది మాత్రం హిస్టారిక్ బ్లండర్ అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఈ ఇన్సిడెంట్ని ద వర్స్ట్ క్యాప్చులేషన్ టు టెర్రరిస్ట్స్ ఇన్ ఇండియాస్ మోడర్న్ హిస్టరీ అని డిస్క్రైబ్ చేశారు. ఇక్కడ ఇండియన్ అథారిటీస్ ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటాయి. రాత్రి 7 ప్లేన్ అమృత్సర్లో ల్యాండ్ అయింది. వెంటనే ప్లేన్కి ఫ్యూయల్ రిఫిల్లింగ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సరబ్జీత్ సింగ్కి ఈ విషయం గురించి కేవలం గంట ముందే తెలిసింది. అది కూడా టీవీ న్యూస్ ద్వారా. ఇక్కడ చాలా పెద్ద కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ జరిగింది. హైజాకింగ్ తర్వాత ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. అలాగే ఒక లోకల్ కమిటీ ద్వారా ప్లేన్ని మ్యాక్సిమం డిలే చేయడానికి ట్రై చేశారు. ప్లేన్లో హైజాకర్స్ లోకల్ పోలీస్తో మాట్లాడడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు ఢిల్లీలో ఉన్న అఫీషియల్స్తోనే మాట్లాడడానికి ఒప్పుకున్నారు. కానీ ఆ కమ్యూనికేషన్ వల్ల ఎలాంటి రిజల్ట్ కూడా రావటం లేదు. కెప్టెన్ దేవి శరణ్ రీఫ్యూయలింగ్ కోసం మళ్ళీ రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే హైజాకర్స్ పదే బెదిరిస్తూ ఉన్నారు. అలా 15 నిమిషాల పాటు గడిచిపోయాయి. కానీ రీఫ్యూయలింగ్ జరగటం లేదు. ఇది సహించక హైజాకర్స్ ఒక వ్యక్తి మీద దాడి చేశారు. సత్నామ్ సింగ్ అనే వ్యక్తి మీద కత్తితో మెడ మీద గాయం చేశారు. దేవి శరణ్ మళ్ళీ రిక్వెస్ట్ చేశారు. అలా 40 నిమిషాల సమయం గడిచిపోయింది. 7:45 క్రైసిస్ మేనేజ్మెంట్ ఒక ప్లాన్ తయారు చేసి పంజాబ్ పోలీస్కి ఆర్డర్ ఇచ్చింది. ఆ ప్లాన్ ఏంటంటే ఫ్యూయల్ కంటైనర్లో కొంతమంది పోలీసులని రహస్యంగా ప్లేన్ దగ్గరికి తీసుకెళ్లి ప్లేన్ టైర్స్ని పంక్చర్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఈ ప్లేన్ని యాక్షన్లోకి రాకముందే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇంకో ప్లాన్ వేసింది. ప్లేన్కి ఎదురుగా ఫ్యూయల్ ట్యాంకర్ని పెట్టాలి అనుకున్నారు. ఈ ప్లాన్ అమలు చేయడానికి సిద్ధపడ్డారు. హైజాకర్స్కి డౌట్ రాకుండా డ్రైవర్ని స్లోగా వెళ్ళమని చెప్పారు. కానీ మిస్ కమ్యూనికేషన్ వల్ల డ్రైవర్ బండిని సడన్గా ఆపేశాడు. ఇదంతా గమనించిన హైజాకర్స్కి ఏదో జరుగుతోందని డౌట్ వచ్చింది. దాంతో హైజాకర్స్ ఫ్రస్ట్రేట్ అయి రిఫ్యూయలింగ్ వద్దు అని చెప్పి ప్లేన్ని టేక్ ఆఫ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లేన్ని టేక్ ఆఫ్ చేయాలని దేవి శరణ్ని చాలా ప్రెషరైజ్ చేశారు. దాంతో శరణ్ ప్లేన్ టేక్ ఆఫ్ చేయడానికి సిద్ధపడ్డాడు. అలా ప్లేన్ 7:49 మళ్ళీ గాల్లోకి వెళ్ళిపోయింది. అదే సమయానికి ఎన్ఎస్జీ కమాండోస్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఆపరేషన్ పూర్తిగా బ్యాక్ ఫైర్ అయింది. ఎన్ఎస్జీ కమాండోస్ యాక్షన్ తీసుకోవడానికి అస్సలు ఛాన్స్ దొరకలేదు. ప్లేన్ టేకాఫ్ సమయంలో కెప్టెన్ దేవి శరణ్ వీఆర్ ఆల్ డైయింగ్ అని ATCకి మెసేజ్ పంపించాడు.
అమృత్సర్ నుంచి లాహోర్కి కేవలం 50 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ ప్లేన్ మళ్ళీ ఒకసారి పాకిస్తాన్ వైపు వెళ్తూ ఉంది. అప్పుడు కూడా పాకిస్తాన్ ATC పర్మిషన్ డినై చేసింది. అంతేకాదు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లో అన్ని లైట్స్ని కూడా ఆఫ్ చేశారు. ప్లేన్ని ల్యాండ్ చేయడానికి వీలు లేకుండా చేశారు. చరణ్ ప్లేన్ని ఎలాగైనా ల్యాండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకు ప్లేన్ని డౌన్ చేస్తూ ఒక హైవేకి క్రాష్ చేయబోతున్నానని తెలుసుకున్నాడు. అందుకోసం ఫైనల్గా పాకిస్తాన్ ATCకి రిక్వెస్ట్ చేశాడు. ఈసారి పాకిస్తాన్ ATC పర్మిషన్ ఇచ్చింది. అలా ప్లేన్ 8 గంటల 7 నిమిషాలకి లాహోర్లో ల్యాండ్ అయింది. ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్లేన్ను మళ్లీ ఎగరనివ్వొద్దని పాకిస్తాన్కి రిక్వెస్ట్ చేసింది. ఇస్లామాబాద్లో ఇండియన్ హై కమిషనర్ జి పార్థసారథిని పంపించాలని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్. లాహోర్లో ప్లేన్కి రీఫ్యూయల్ చేశారు. ప్లేన్ను టేక్ ఆఫ్ అవ్వనివ్వకుండా ఎయిర్పోర్ట్లో లైట్స్ని మళ్లీ ఆఫ్ చేసేశారు. హైజాకర్స్తో మాట్లాడడానికి కూడా పాకిస్తాన్ ఫోర్సెస్ ట్రై చేస్తూ ఉన్నాయి. కానీ నెగోషియేషన్ ఫెయిల్ అయింది. వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడం లేదు. హైజాకర్స్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకో ప్యాసింజర్ మీద దాడి చేశారు. ఇండియన్ హై కమిషనర్ తొందరగా రావాలని పాకిస్తాన్ గవర్నమెంట్ కోరుకుంది. కానీ హెలికాప్టర్ ప్రొవైడ్ చేయడానికి 3 గంటలు లేట్ అయింది. ఇండియన్ హై కమిషనర్ లాహోర్ వెళ్ళగానే ప్లేన్ మళ్ళీ టేక్ ఆఫ్ అయిందని తెలిసింది. కానీ ఆ ప్లేన్ లైట్స్ ఆఫ్లో ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి ఎలా టేక్ ఆఫ్ అయింది అనే విషయం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ప్లేన్ లాహోర్ నుంచి ఒమన్ వైపుకు తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ కూడా ల్యాండింగ్కి పర్మిషన్ దొరకలేదు. అందుకని దుబాయ్లో ఉన్న ఆల్ మిన్హాద్ ఎయిర్ బేస్లో ల్యాండ్ చేశారు. ఇక్కడ చాలా నెగోషియేషన్ తర్వాత హైజాకర్స్ 26 మంది ప్యాసింజర్స్ని రిలీజ్ చేశారు. ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఈ ప్యాసింజర్స్ని దుబాయ్ నుంచి ఇండియాకి సేఫ్గా చేరవేశారు. ఆ సమయంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శరద్ యాదవ్ కూడా ఆ ఫ్లైట్లో ఉన్నారు. ఆ ప్యాసింజర్స్ ద్వారా హైజాక్ ప్లాన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. ప్లేన్ లోపల మగవారు, ఆడవారు మరియు చిల్లలందరినీ సపరేట్ చేసి అందరి కాళ్ళకి గంతలు కట్టి ఉంచారు. ఆ ప్లేన్లో 5 హైజాకర్స్ ఉన్నారు. వాళ్ళ హెడ్ని చీఫ్ అని పిలుస్తూ ఉన్నారు. మిగతా 4 బర్జర్, డాక్టర్, శంకర్ అండ్ భోలా ఈ పేర్లు యూజ్ చేశారు. కానీ వీళ్ళ అసలు పేర్లు తర్వాత తెలిసిందే. ఇబ్రహీం అఖ్తర్, షహీద్ అఖ్తర్, సన్నీ అహ్మద్, జరూర్ మిస్త్రీ మరియు సకీర్. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి చెందినవారు. బర్గర్ అనే హైజాకర్ పాటలు పాడి ఎంటర్టైన్ చేశాడు అని ఎయిర్ హోస్టెస్ ద్వారా తెలిసింది. అలా ఒకరోజు గడిచిపోయింది. ప్యాసింజర్స్ ఇంకా లోపలే ఉన్నారు. వాటర్ అండ్ ఫుడ్ తక్కువగా ఉంది. టాయిలెట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ప్లేన్ మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. ఈసారి ఆఫ్ఘనిస్తాన్ వైపుకు వెళ్తూ ఉంది. 12 డిసెంబర్ 1999 మార్నింగ్ 8 గంటలకి ప్లేన్ కాందహార్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అక్కడ ఉన్న తాలిబాన్ ఇండియాకి హైజాకర్స్కి మధ్య మీడియేట్ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ని తాలిబానే రూల్ చేసేవారు. కానీ ఇండియా మాత్రం తాలిబాన్ గవర్నమెంట్ని రికగ్నైజ్ చేయలేదు. తర్వాత ఇండియా ఇస్లామాబాద్లో హై కమిషన్ యొక్క అఫీషియల్ని కాందహార్ పంపించారు. 6 రోజుల వరకు ప్లేన్ అక్కడే ఉంది. తర్వాత ఏం జరగబోతోంది అని ఎవరికి కూడా తెలియదు. ఈ ప్లేన్ని తాలిబాన్ చుట్టుముట్టారు. వీళ్ళు హైజాకర్స్కి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పారు. కానీ ఇండియా వైపు నుంచి ఎలాంటి మిలిటరీ ఆపరేషన్ చేయకూడదు అని తాలిబాన్ ఇలా చేసి ఉంటారనుకున్నారు. అజిత్ దోబాల్ ఆ సమయంలో ఒక స్పెషల్ టీమ్ ఆఫీసర్. టెర్రరిస్టులతో నెగోషియేట్ చేయడానికి ఈయన్ని పంపించారు. హైజాకర్స్కి ISI నుంచి యాక్టివ్ సపోర్ట్ లభిస్తోందని అజిత్ దోబాల్ చెప్పారు. ఒకవేళ ISI ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఇండియా ఈ సమస్యని ఎప్పుడూ రిజాల్వ్ చేసి ఉండేది. ఆ సమయంలో ఇండియాలో చాలా టెన్షన్తో కూడిన వాతావరణం ఉంటుంది. 1999లో కార్గిల్ వార్ కూడా జరిగింది. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పీస్ఫుల్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. ఈ హైజాక్ కేసు గురించి చాలా విషయాలు ఈ రోజు వరకు కూడా క్లియర్ అవ్వలేదు. కాఠ్మండు ఎయిర్పోర్ట్ అసలు సెక్యూరిటీ బ్రీచ్ ఎలా జరిగింది అని ఇప్పటి వరకు తెలియదు. దావూద్ ఇబ్రాహిం నేపాల్లో తన నెట్వర్క్ని వాడుకున్నాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కాందహార్లో హైజాకర్స్ $200 మిలియన్ డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇండియన్ రూపీస్లో 1650 కోట్ల రూపాయలు. అంతేకాదు 36 ఖైదీల్ని రిలీజ్ చేయాలని ఆర్డర్ వేస్తూ ఉన్నారు. ఫౌండర్ ఆఫ్ హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ శవాన్ని కూడా ఇమ్మని డిమాండ్ చేశారు. అయితే ఆ సమయంలో ఇండియాలో గవర్నమెంట్ మీద వేరే విధమైన ముద్ర ఉంది. 26 డిసెంబర్ ఈ హైజాక్కి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జస్వంత్ సింగ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు. సడన్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కొంతమంది దూరిపోయారు. వీళ్ళు ప్లేన్లో ఉన్న ప్యాసింజర్స్ యొక్క కుటుంబ సభ్యులు. వీళ్ళు హైజాకర్స్ డిమాండ్ని పూర్తి చేయమని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కాందహార్కి ఇండియన్ నెగోషియేటర్ చేరుకోలేదు. 27 డిసెంబర్ 1999 వీళ్ళు అక్కడికి చేరుకున్నారు. నెగోషియేటర్స్ టీమ్ని అప్పటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ వివేక్ కర్జూ మరియు అజిత్ దోబాల్ లీడ్ చేశారు. ప్రజల వైపు నుంచి ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరుగుతూ ఉంది. కొందరైతే ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు ధర్నాలు చేయసాగారు. ఇండియన్ ఫోర్సెస్ ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని తాలిబాన్ గవర్నమెంట్కి చెప్పింది. కానీ మీ తరపు నుండి మేము నెగోషియేట్ చేస్తాం అని చెప్తూ ఉంది. తాలిబాన్ లీడర్ మౌలానా మొహమ్మద్ ఉమర్ పాకిస్తాన్ వాళ్ళకి హైజాకర్స్ ప్లేన్ వదిలి వెళ్ళిపోవాలి లేదా వెపన్స్ డౌన్ చేయాలి అని చెప్పాడు. అలా చాలా రోజుల వరకు నెగోషియేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. చివరికి హైజాకర్స్ డిమాండ్ని చాలా వరకు తగ్గించేశారు.
36 మంది ప్రిజనర్స్కి బదులుగా 3 మాత్రమే రిలీజ్ చేస్తామని ఒప్పించారు. కానీ ప్లేన్లో ఉన్న ప్యాసింజర్స్ ప్రాణాల మీద నమ్మకం వదిలేశారు. అప్పటి రా చీఫ్ ఏఎస్ దౌలత్ 30 డిసెంబర్ 1999న జమ్మూకి చేరుకున్నారు. చీఫ్ మినిస్టర్ ఫరూక్ అబ్దుల్లాను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఫరూక్ అబ్దుల్లా చాలా రిలక్టెంట్, ఏం చెప్పినా వినటం లేదు. దాంతో ఈ 3 ఖైదీల్ని ఢిల్లీకి తీసుకెళ్లి జస్వంత్ సింగ్తో పాటు ఫ్లైట్లో కూర్చోబెట్టి కాందహార్కు పంపించారు. 31 డిసెంబర్ 1999న హైజాకర్స్ డిమాండ్ ప్రకారం 3 ప్రిజనర్స్ని రిలీజ్ చేశారు. అప్పుడు హైజాకర్స్ కూడా అందరు ప్యాసింజర్స్ని కూడా రిలీజ్ చేశారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో తాలిబాన్ గవర్నమెంట్ ద్వారా హైజాకర్స్ని అరెస్ట్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంది. కానీ అలా జరగలేదు. తాలిబాన్ లీడర్ హైజాకర్స్ని బండ్లో కూర్చోబెట్టి పాకిస్తాన్ బోర్డర్ వైపు వెళ్లసాగారు. దాంతో పాకిస్తాన్ ఈ హైజాక్లో ఎలా ఇన్వాల్వ్ అయిందో ఇండియన్ గవర్నమెంట్కి క్లియర్గా ప్రూవ్ అయింది. పీఓకేలో యాక్టివ్గా ఉన్న ఒక పాకిస్తాన్ ముఠా డిమాండ్ చేసిన 36 మంది ప్రిజనర్స్లో 33 మంది పాకిస్తాన్కి చెందిన వాళ్లే. అలా హైజాకర్స్ సేఫ్గా బోర్డర్ దాటి పాకిస్తాన్కి వెళ్లిపోయారు. చాలామంది ప్యాసింజర్స్ గాయపడ్డారు. ముఖ్యంగా చాలామంది ఆకలితో ఉన్నారు. 31 డిసెంబర్ ప్యాసింజర్స్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. హైజాక్ అయిన ప్లేన్ని 2001లో రిటైర్ చేశారు. ఎందుకంటే అప్పటికే ఇది 20 సంవత్సరాల పురాతనమైంది. ఈ హైజాక్ క్రైసిస్ని డీల్ చేయడంలో అప్పటి రూలింగ్ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. ప్లేన్ అమృత్సర్లో ఉన్నప్పుడు ఒక మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. గవర్నమెంట్ వైపు నుంచి జరిగిన బ్లండర్కి కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పారు. ఈ బ్లండర్స్ కారణంగా జైష్ మొహమ్మద్ అనే గ్రూప్ ఫామ్ అయింది. దీనివల్ల ఇండియాలో ఎన్నో బాంబ్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ముఖ్యమైనది తాజ్ హోటల్ ఇన్సిడెంట్. ఇండియాలో చాలా గొప్ప అఫీషియల్స్కి హైజాకింగ్ లాంటి కేసెస్ న్యూస్ ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత ఎక్కువ ఉందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.